హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. మీరు చూస్తున్న యాంప్లిఫైయర్ 7.1 అస్ట్రా రిమోట్ కిట్ అయితే యూజ్ చేసామండి. ఫ్రంట్ అయితే మనకి ఈ లుక్లో అయితే డిజైన్ చేయడం జరిగింది. చూసారు కదండి. ఇది వచ్చేటప్పటికి సబ్ వాల్యూము, ఇది వచ్చి ఎన్కోడర్ అంటే రిమోట్కి సంబంధించిందండి. వాల్యూమ్ ప్లస్ మ్యూట్ ఎన్కోడర్ ప్యానల్ అయితే మనం ఇలా అయితే డిజైన్ చేయడం జరిగింది. చూసారు కదా, ఫ్రంట్ అయితే ఒక ఏవీ రిసీవర్ లుక్ అయితే వచ్చేసింది. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆడియో అవుట్పుట్ అంటారా, నేను మొత్తం చెక్ చేసి ఆడియో అవుట్పుట్ కూడా మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ యొక్క స్విచ్ వచ్చేటప్పటికి పవర్ ఆన్ ఆఫ్, ఈ యొక్క స్విచ్ వచ్చేటప్పటికి ఎల్ఈడి ఆన్ ఆఫ్. ఫ్రంట్ ఎల్ఈడీస్ ఉంటాయి కదండి, అవి కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లోపల ఏమేమి పార్ట్స్ యూజ్ చేశానో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి. ఎప్పటిలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తిగా వీడియో చూసి కామెంట్ అయితే పోస్ట్ చేయండి. చూసారు కదా. ఓకే, లోపల ఏమేమి యూజ్ చేశాను ఏంటో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఫ్రంట్ అయితే మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి, లుక్ వైజ్గా ఎలా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే లోపల అయితే మనం ఇలా అయితే డిజైన్ చేసాము. 24/0/24 6 యాంపియర్, అలాగే 27/0/27 6 యాంపియర్, 2 ట్రాన్స్ఫార్మర్స్ అయితే యూజ్ చేసాము. ఒక ట్రాన్స్ఫర్ వచ్చి నార్మల్ ట్రాన్స్ఫర్ అండి, అంటే ఇది కాపర్. ఇది వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డి మహారాజా కంపెనీ వాళ్ళది. అలాగే దీనికి వచ్చేటప్పటికి 6 amp డయోడ్స్ యూజ్ చేశాను. అలాగే 50 volt 10,000 యూజ్ చేశాను. అలాగే ఇక్కడ 10 amp డయోడ్స్ యూజ్ చేశాను. శాంవా కంపెనీ 63 volt 10,000 యూజ్ చేశాను. ఐసీ వచ్చేటప్పటికి అవుట్పుట్ ఐసీలు వచ్చి 5 ఛానల్కి రవి యూజ్ చేశానండి. మన కస్టమర్ వచ్చేటప్పటికి 5.1 సరిపోతుంది అన్నారు. 7.1 కావాలంటే ఫ్యూచర్లో చూసుకుందాం అన్నారు. దానికోసం నేను ఇలా డిజైన్ చేశాను. పవర్ కంటెంట్ అంటే ఇటు సైడ్ ఉపయోగించాను, ఆడియో కంటెంట్ అంటే ఇటువైపు ఉపయోగించాను. నాయిస్ అయితే ఏమి ఉండదండి, మనం చేసే సెట్లో మ్యాక్సిమం నాయిస్ అయితే ఉండదు. అలాగే ఇది అస్ట్రా చూశారు కదండి, అస్ట్రా అయితే మనం 7.1 రిమోట్ కిట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే దానికి ఎస్ఎంపిఎస్ అయితే వాడాము. దానికి మ్యాక్సిన్ 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశాను. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా అప్గ్రేడ్ అంటే ఏమైనా అప్డేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి ఇది. అలాగే ఇది వచ్చేటప్పటికి గ్రోటెక్ కంపెనీ వారిది సబ్ అండి. స్మూత్ అండ్ హార్డ్ పంచాయతీ కోసం ఈ యొక్క సబ్ బోర్డ్ని అయితే మీరు సబ్ బోర్డ్ని మీరు యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి వచ్చేటప్పటికి 5 ఛానల్ రవి యూజ్ చేశానండి. ఈచ్ వన్ ఛానల్ 100 watt వస్తుంది. దీంట్లో నేను రవి ఎందుకు యూజ్ చేస్తున్నానంటే హీటింగ్ ఇష్యూస్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే ఎంతసేపు అన్నా సరే హీటింగ్ అనేది రావడం లేదు, అంటే కంప్లైంట్స్ కూడా ఏమీ లేవు కదా. కాబట్టి నేను ఇదొక ఈ 5 ఛానల్ బోర్డ్ని అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే దీనికి వచ్చేటప్పటికి 60R మోనో కుమార్ అయితే థండర్ మోనో అయితే యూజ్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే వైరింగ్ అంతా ఈ టైప్లో డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క యాంప్లిఫైర్కి బ్యాక్ ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ 6RC ఈ ఫ్లెక్స్ అన్నీ ఎంటీ అండి, ఓన్లీ అందం కోసం వేసాను. తర్వాత ఈ యొక్క బనానా సాకెట్స్కి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ యూజ్ చేశాను. FL/FR, SL/SR, సెంటర్ సబ్బూఫరు. బ్యాక్ ఇలా అస్ట్రా ప్యానల్ అయితే ఇలా కటింగ్ చేసి వేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి గ్రోటెక్కి సంబంధించింది ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అండి. మీకు ఎంత కావాలంటే అంత అవుట్ సైడ్ ఇచ్చాము అడ్జస్ట్మెంట్ కోసం. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి పవర్ కార్డ్ అండి, అన్ప్లగ్ చేసేసుకోవచ్చు. దీనికి ఫ్యూజ్ అటాచ్ చేసాము. బ్యాక్ లుక్ అయితే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్యానల్ని అయితే ఎంచుకున్నాం. ఈ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను, ఫ్రంట్ ఏ విధంగా లుక్లో మీకు ఓపెన్ అవుతుందో. చూసారా, ఫ్రంట్ అయితే మనకి ఈ విధంగా అయితే
డిస్ప్లే అవుతుంది, చూడొచ్చు మీరు. చూసారు కదా ఫ్రెండ్స్. దీనికి వచ్చేటప్పటికి స్విచ్చెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ప్లే, నెక్స్ట్, ఫార్వర్డు, ఇది వచ్చేది యూఎస్బికి పనిచేస్తుంది. ఈ 3 ఆప్షన్స్. ఇది మీకు 2.1 కావాలా 5.1 కావాలా ఇక్కడ అంటే రిమోట్ మన దగ్గర ఉంటే సరే, లేకపోతే ఇక్కడి నుంచి మనం స్విచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా మోడు, అలాగే స్టాండ్ బై. ఓకే, రిమోట్ ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను మీకు. ఇవి చూసారు కదా, రిమోట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి వెర్షన్ 7 ఏ టైప్ అయితే ఉందో అదే టైప్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంది, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలాగే దీనికి వచ్చేటప్పటికి FM, USB, SD కార్డ్, BT అంటే బ్లూటూత్, ఆప్టికల్ 1, కోఎక్సెల్ 1, కోఎక్సెల్ 2, HDMI, ARC, 6 ఛానల్. అంటే మీ దగ్గర బ్లూరే ప్లేయర్ కానీ ఆ టైప్ ఏమైనా ఉంటే 6 ఛానల్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. AUX 2, AUX 1 ఇన్పుట్స్ అయితే మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి ఛానల్ వచ్చేటప్పటికి మనం పెంచుకునేది తగ్గించుకునేది SM మనం చూసారా, ఇక్కడ స్విచ్ చూసారా, అక్కడ SM నొక్కి ఇక్కడ మనకి ఎంతవరకు dB ఇచ్చారంటే ఒక్కొక్క ఛానల్ వచ్చి 25 dB దాకా ఇచ్చారు. FM, FL, FR, SL, SR, సెంటరు, రేర్ లెఫ్ట్, రేర్ రైట్, సబ్బు. చూసారు కదా, ఇలా మనం ఛానల్ అంతా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం ఈ యొక్క వాల్యూమ్ అనేది తగ్గించుకొని పెంచుకోవచ్చు. కరెక్ట్గా ఒక దాంట్లో సెట్ చేసేసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఈ P1 వచ్చేటప్పటికి ఈక్వలైజర్ అండి. ఈక్వలైజర్స్ అంటే మీకు ఒక 3D ఎఫెక్ట్ కానీ ఆ టైప్లో కావాలనుకుంటే 7.1లో చాలా ఎక్సలెంట్గా అయితే రిలీజ్ చేస్తుంది. అలాగే PSET 2 అంటే ప్రోలాజికల్ 2. అలాగే దీంట్లో ప్రోలాజికల్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఓల్డ్ సాంగ్స్లో మనకి సరౌండింగ్ అనేది కొత్త సాంగ్స్లో మనకి సరౌండింగ్ అనేది అర్థమవుతుంది, అంటే వినాలనిపిస్తుంది. అదే ఓల్డ్ సాంగ్స్లో మనం వినాలనుకుంటే సరౌండింగ్ అనేది మనం వినలేమండి. దాని గురించి ఈ అస్ట్రా కిట్లో ప్రోలాజికల్ అనేది ఆఫ్ చేసుకుంటే మీకు ఆల్ స్పీకర్స్లో మొత్తం స్పీకర్స్లో అనేది వాయిస్ అయితే రిలీజ్ అవుతుంది. త్రిబుల్లో కానీ అంతా క్వాలిటీగా చాలా ఎక్సలెంట్గా ఉంది రిమోట్ కిట్లో. ఇంకా నేను క్లియర్గా చెక్ చేసిన తర్వాత మీకు ఒక వీడియో అయితే చేస్తాను. ఇది ఈక్వలైజర్ అండి. మనకి నచ్చిన ఈక్వలైజర్ మోడ్లో అయితే పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ARC కనెక్ట్ చేశాను. ARCలో అయితే డాల్బీ కంటెంట్ అనేది చాలా క్లియర్గా ట్రాక్స్కి క్లియర్గా అయితే బాగుంది. కిట్ వేస్గా బాగానే ఉంది. ఇంకా నేను ఇదే కదండి చేయడం, ఫస్ట్ వెర్షన్ 8 అనేది నేను ఇదే చేయడం. ఇది మొత్తంగా నేను స్టడీ చేసిన తర్వాత ఇది బాగుందో బాగోలేదో కూడా నేను చెప్తాను. ఇక్కడ స్విచ్చింగ్ ఇచ్చాను చూసారా, ఇలా స్విచ్ ఆఫ్ చేసుకుంటే మన LED లైట్స్ అనేది ఆఫ్ అయిపోతాయి. మీకు ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇది నేను ఆడియో టెస్టింగ్ అనేది షార్ట్లో పోస్ట్ చేస్తాను. కొద్దిగా టైం కుదరటం లేదు, ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క అస్ట్రా యాంప్లిఫైయర్ మీకు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ వస్తే నాకు ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching my YouTube channel. Like and comment. Subscribe.